తెనాలి రామలింగని ఢిల్లీ ప్రయాణం. తెనాలి రామలింగని తెలివితేటలు ఈ రాజ్యంలో అందరికీ తెలిసినవే. ఇది తెలిసిన చక్రవర్తి బాబర్ అతన్ని చూడాలనుకున్నాడు. అతన్ని తమ రాజ్యానికి పంపమని శ్రీకృష్ణదేవరాయలకి లేఖ రాశాడు. మహారాజుగారు ఈ లేఖ చదవగానే చాలా సంతోషించారు. రామా, బాబర్ చక్రవర్తి నిన్ను చూడాలనుకుంటున్నారు. ఆయన వద్ద నుండి ఒక బంగారు కాసునైనా నువ్వు కానుకగా తేవాలి. త్వరగా బయలుదేరు. తప్పకుండా మహారాజా, మన విజయనగరానికి మంచి పేరు తీసుకొస్తాను. బాబర్ తన మంత్రులతో తెనాలి రామలింగుడు వస్తే ఎవ్వరూ నవ్వకూడదు, నవ్వితే దండిస్తాను అని చెప్పాడు. అందువల్ల తెనాలి రామలింగుడు వారిని అనేక విధాలుగా నవ్వించడానికి ప్రయత్నించినా ఎవ్వరూ నవ్వలేదు. రామలింగుడు అయోమయంలో పడ్డాడు. అయ్యో దేవుడా, ఈ మంత్రులందరూ ఎందుకిలా మౌనంగా ఉన్నారు? మనకు బహుమతి దొరకకుండా పోతుందా? మన మహారాజేమో కానుకలు లేకుండా రాకూడదు అన్నారు. ఓ మంచి ఉపాయం ఆలోచించాలి. మరునాడు బాబర్ తన తోటలో విహరిస్తున్నాడు. అప్పుడు అక్కడొక వృద్ధుడు గుంత తవ్వడం చూశాడు. నమస్కారం పెద్దాయన. ఈ వృద్ధాప్యంలో ఇంత శ్రమ పడుతున్నారెందుకు? మహారాజా, నేనీ మామిడి మొక్కను నాటుతున్నాను. మూర్ఖుళ్లా ఉన్నావే. ఈ మొక్క పెరిగి పళ్ళిచ్చే సమయానికి నువ్వు జీవించుండవే. చాలా మంచి మాట చెప్పారు మహారాజా. మన పూర్వీకులు చెట్లు నాటినందువల్లే మనం ఆ ఫలాలు తింటున్నాం. ఇప్పుడు నేను మొక్కలు నాటితే నా పిల్లలు మనవలు తింటారు కదా, అందుకే. చాలా తెలివైన మాట. ఇదిగో సంచి నిండుగా బంగారు కాసులు. ధన్యవాదాలు మహారాజా. సాధారణంగా మొక్క నాటి ఫలాల కోసం ఎంతో కాలం వేచి ఉండాలి అంటారు. కానీ నాకు మొక్క నాటిన తక్షణమే ఫలాలు బంగారు కాసుల రూపంలో దొరికాయి. అరే, చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. ఇదిగో మరో సంచి నిండా బంగారు కాసులు. మొక్క నాటిన వాడికి ఒకే ఒకసారి ఫలాలు దక్కుతాయి అంటారు. కాని నాకు మొక్క నాటిన రోజే 2 సార్లు బహుమతి దొరికింది. నీ తెలివికి అంతులేనట్టుంది. నీకు మరో సంచి నిండా బంగారు కాసులిస్తాను, తీసుకో. రామలింగుడు తాను వేసుకున్న మారువేషాన్ని తీసేశాడు. ఆ రామా, మారువేషం వేసుకున్నది నువ్వా? అవును చక్రవర్తి, మా మహారాజు ఒక సంచి బంగారు కాసులైనా గెలిచి రావాలి అన్నారు. కాని ఇప్పుడు నా వద్ద 3 సంచులున్నాయి. రామలింగుడి తెలివితేటల్ని మెచ్చుకుని బాబర్ చక్రవర్తి అతనికి అనేక బహుమతులిచ్చాడు.